వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గతంలోనే ఒక దేశద్రోహి, ఒక ఉగ్రవాది భారతదేశంలో రైలు పట్టాలను అడ్డాగా చేసుకొని అత్యధిక జనాభా ఏ ట్రైన్లలో వస్తుంటారో గమనించి ఆ ట్రైన్లకు సంబంధించి విఘాతం కలిగించి యాక్సిడెంట్లు చేసే విధంగా ప్రవర్తించండి అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత వరుసగా రైలు పట్టాల మీద ప్రమాదాలు జరిగే విధంగా అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. పైలట్లు, లోకో పైలట్లు అప్రమత్తంగా ఉండడం ద్వారా అవన్నీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతున్నాము, ఎలాంటి నష్టము లేకుండా. ఇప్పుడు ఏకంగా ఒక భయంకరమైన సంఘటన, గ్యాస్ సిలిండరు, అగ్గిపెట్టె, పెట్రోలు, ఇవన్నీ రైలు పట్టాల మీద. అసలు ఇది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అని తెలుసుకునే ముందు ఈ వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. గ్యాస్ సిలిండర్, పెట్రోలు, దానికి సంబంధించిన అగ్గిపెట్టెలు, రాళ్ళు, ఇక్కడ కనుక లోకో పైలట్ అప్రమత్తంగా లేకపోయి ఉంటే లేదా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వందలాది ప్రాణాలు పోయే ఘటన చరిత్రకు వచ్చేది. ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, హర్యానాలోని భివానీకి వెళ్తున్న కాలింది ఎక్స్ప్రెస్కి ఘోర ప్రమాదం తప్పింది అని చెప్పొచ్చు. కాన్పూర్ దగ్గరలోని శివరాజ్పూర్ ప్రాంతం దగ్గర కొందరు దుండగులు పట్టాలపై గ్యాస్ సిలిండర్ను పెట్టారు. అయితే కాస్త దూరం నుంచే పట్టాలపై ఏదో ఉందని గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో రైలు ఆగే సమయంలో సిలిండర్ను ఢీకొట్టింది. అది దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. మరోవైపు సమాచారాన్ని అందుకున్న యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్తో పాటు లోకల్ పోలీసులు సిలిండర్తో పాటు పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నారు. అయితే సిలిండర్ ఫుల్ గ్యాస్తో ఉందని పోలీసులు గుర్తించారు. కావాలనే దుర్మార్గులు ఈ ఘోర చర్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. లోకో పైలట్ అప్రమత్తమై స్పీడ్ని తగ్గించడంతో కొంత ముందు భాగం ఆ గ్యాస్ సిలిండర్ని తాకడంతో ఎగిరి పడ్డదట 50 అడుగుల దూరంలో. అది పేలిపోయింది. అదే గనక ఆయన కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా, పట్టాల మీద ఏముంది అని చూడకుండా ఉన్నా, దాన్ని దాడితే పెట్రోలు, అగ్గిపెట్టే, ఆ గ్యాస్ సిలిండరు అంటే ఎన్ని వందలాది ప్రాణాలు పోయేవి. అంటే మనుషుల ప్రాణం తీసైనా సరే మతోన్మాదాన్ని గెలిపించుకోవాలి అనే మత ఛాందస్స ఉగ్రవాదుల్ని ఏం చేయాలి? ఆడెవడో పరాయి దేశంలో ఉండి చెప్పిండో ఆడికి సిగ్గు శరం బుద్ధి లేదు. కానీ మన దేశంలో బతుకుతున్న వాళ్ళకైనా తెలవాలి కదా, ఈ దేశంలో మెజారిటీల కంటే కూడా మైనారిటీలకే ఎక్కువ హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, మనది ఈ దేశం కాపాడుకోవాలి అని. అయినా రక్తపాతం సృష్టిస్తూ పొందే ఆనందం ఏంటి? ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లోకో పైలట్ని మనందరం కూడా అభినందించాలి. ఆ లోకో పైలట్నే కాదు, ఈ మధ్యకాలంలో ట్రైన్ యాక్సిడెంట్స్ కాకుండా కాపాడిన ప్రతి లోకో పైలట్ను కూడా మనం ఖచ్చితంగా కూడా అభినందించాలి. మిగిలిన పైలట్స్ కూడా ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ట్రైన్ల విషయంలో. ఎందుకంటే దుర్మార్గుల సంఖ్య పెరిగిపోతుంది. సో ప్రయాణికులను కాపాడటంలో మీరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. అండ్ ప్రయాణికులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఒక చిన్న పొరపాటు జరగగానే దాన్ని రచ్చరచ్చ చేసే బదులు దీని వెనుక ఉన్న దేశద్రోహుల కుట్ర ఏంటి అని తెలుసుకోండి. ముఖ్యంగా రైలు పట్టాలకు చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు గమనిస్తూ ఉండండి. ఆ పట్టాలను ఎవరైనా తప్పించే ప్రయత్నం చేస్తున్నారా, దాని మీద ఏమైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారా అని గమనించి అలాంటిది ఏమన్నా ఉంది అంటే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించండి. ఇది మనందరి బాధ్యత. మరి ఈ సంఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ని సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై హింద్.